హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే వినాయక చవితి ముందు రోజు అనమాట. మేమైతే షాపింగ్కి కర్నూలులో షాపింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ఏరియా అయితే ఫుల్ మనుషులతో అయితే నిండిపోయింది. షాపింగ్ మేమైతే లిటరల్లీ 9:30కి అలా వెళ్ళినాము. ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుందని నైట్ వెళ్ళినాము. నైట్ కూడా ఫుల్ అట్లనే ఉన్నారు. ఇక్కడ మా డాడీ అయితే ఇంకా టీ-షర్ట్ చూస్తున్నాడు, ఏదైనా బాగుంటే తీసుకుందామని చెప్పేసి. ఇక్కడైతే గణేష్ అయితే నాకు చాలా క్యూట్గా భలే నచ్చినాయి. ఇంత చిన్నలో కూడా ఇంత డీటెయిలింగ్ వర్క్ ఎలా చేస్తున్నారని చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూడండి, ఎక్కడ మనుషులు ఉన్నారు. అది దొబ్బుకొని చూడాల్సి వస్తుంది. ఇది కర్నూలులో ఎక్కడ ఏరియా అంటే మద్దూర్ నగర్ అని చెప్పేసి ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. ఏదైనా కానీ ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు. ఎక్కడెక్కడ ఊర్లో నుంచి మొత్తం వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారనమాట. చూడండి, నైట్ 10 అవుతున్నా కానీ ఇంకా నోట్ అమ్ముతూనే ఉన్నారు. గరక కానీ లేకుంటే కార్న్, ఫ్రూట్స్ అన్నీ అలానే అమ్ముతున్నారు. ఇంకా రేట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారులే. నైట్ వచ్చినా అంత రేట్ చెప్తున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. ఒక్కొక్క బనానా లీఫ్ 20 రూపీస్ అంట. కానీ రిలయన్స్ స్మార్ట్స్ దానిలో చూస్తే ఒక్కొక్క బనానా లీఫ్ 5 రూపీస్ 10 రూపీస్ అలా ఉంటే వీళ్ళు డబల్ త్రిబుల్కి సేల్ చేస్తున్నారు. సరే ఇంకా ఉన్నానులే అని చెప్పేసి ఊరుకున్నాం. నెక్స్ట్ డే వినాయక చవితి రోజు అనమాట. ఇది మా ఇంట్లో ఇంకా వినాయకుడికి పూజ చేసేస్తాడు మా డాడీ అయితే. ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి మొత్తం ఇంకా మా దేవుని ఇల్లు అయితే ఇట్లా చిన్నగా ఉంటుంది. ఇంకా ఇలా సింపుల్గా క్లియర్గా చేసేసాం. ఇంకా మా మమ్మీ అయితే ఆ స్తోత్రం చదివేస్తుంది. ఇంకా ఆ స్తోత్రం ఒక 5 to 10 minutes అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేసేసాం. నెక్స్ట్ కంపల్సరీగా వినాయక చవితి స్టోరీ వినాలంటే కంపల్సరీగా వినేసాం. ఇంకా ఇప్పుడు పంతులు ఏం లేరు, మనమే ఇంకా యూట్యూబ్లో పెట్టేసి వినేసినాము. కంపల్సరీ వినాలంట, అందుకే ఇంకా అలా చేసేసాం. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా నేను ఫొటోస్ దిగుతున్నా కొంచెం. సూపర్ కలర్ఫుల్గా అయితే ఉండింది మా దేవునిలు అయితే. అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. ఈ పోస్ట్ లేట్గానే రావచ్చు, అయినా కానీ రిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి అనమాట అందరికీ. ఇంకా నేనైతే తీసుకున్న లోటర్స్లో అయితే ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా దేవునికి అయితే మొక్కేసినాం. ఇప్పుడు డీటెయిల్గా మా దేవుని అయితే చూపించేస్తా. అదిగోండి, కర్జీకాయలు అంట దీని పేరు. అవి అయితే కంపల్సరీ చేసాం. 5 ఉంటాయన్నమాట. ఏ రకమైన 5 చేసేసాం. అలా 5 తీసుకొని దేవునికి అయితే నైవేద్యం పెట్టేసాం. ఇప్పుడైతే మొత్తం చూసేద్దాం. మీరు ఎలా చేసుకున్నారు మీ గణేష్ చతుర్థి? మీ ఇంట్లో ఎలా ఉంటుంది? మా ఇంట్లో అయితే మట్టి గణపతి అయితే పెట్టలేదు ఈసారి, కొన్ని రీజన్స్ వల్ల. మీరైతే పెట్టినారా? ఎక్కడెక్కడ నుండి పెట్టినారో, ఎలా చేసుకున్నారో కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.